పాత్ర లేకుండా ఉండే అవకాశం ఉంటుందా? సార్, మనం చాలా హానెస్ట్గా మాట్లాడుకుంటాం, సాధ్యమైనంత వరకు హానెస్ట్గా మాట్లాడుకుంటాను. ఏపీపీఎస్సీలో 169 పొజిషన్ల కోసం ఎగ్జామ్ జరిగింది కాబట్టి కనీసం దాంట్లో రాగల 30 సంవత్సరాల్లో మినిమం ఆఫ్ ది మినిమం 35 నుంచి 50 మంది ఐఏఎస్ ఆఫీసర్లుగా కన్ఫర్మ్ ఐఏఎస్ ఆఫీసర్లుగా వస్తారంటే ఎగ్జాక్ట్లీ కన్ఫర్మ్ మినిమం, అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు. 169 కనీసం 50 మంది డిప్యూటీ కలెక్టర్గా వస్తారు. వాళ్ళందరూ దాదాపుగా ఐఏఎస్ వస్తారు, దాన్ని వంతుల్లో వారీగా. సో 2007లో రాజశేఖర రెడ్డి చేసిన స్కామ్ కావచ్చు. రాజశేఖర చేసిన స్కామ్ ఏంటి అంటే, రాత పరీక్షలో ఈయనకున్న ఒక సామాజిక వర్గానికి మాత్రం చాలా తక్కువ మార్కులు అందరితో పాటు వస్తాయి. ఇంటర్వ్యూకి వచ్చేటప్పటికి మామూలు వాళ్ళకి 20,000 30,000 వస్తాయి, ఆయనకు కావాల్సిన వాళ్ళకి వాళ్ళ వర్గానికి 80,000 90,000 వస్తాయి. సో కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే వ్యవస్థని మన చేతుల్లో పెట్టుకోవాలి అనే ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్న వాళ్ళు మొదటి నుంచి కనీసం మనందరికంటే, మీకు నాకు కంటే మనం చాలా అమాయకులం, వాళ్ళు కనీసం మనకంటే 30 సంవత్సరాల ముందు ఆలోచిస్తూ రాజ్యాన్ని నడపాలంటే, రాజ్యం మన చేతిలో ఉండాలంటే వీళ్ళందరూ ఉండాలి, ఎందుకంటే వీళ్ళే రాజ్యాన్ని నడిపేవాళ్ళు. సో ఈ ఉద్యోగులు మన చేతిలో ఉండాలి. ఒక్క ఆంజనేయులు గారు, అంటే ఆయన డైరెక్ట్ రిక్రూటే కావచ్చు, కానీ ఆంజనేయులు గారు ఎంత కౌన్సిలింగ్ స్పెషలిస్టో, ఎంత కొట్టారో, ఎంతమంది ఏం చేస్తారో ఆ పార్టిస్టులు మీకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు కూడా ఇంత జరిగిన తర్వాత కూడా ఆయన నేను ఒక్కనే చేశాను, ఎవరికేం సంబంధం లేదు అని చిత్తో చెప్పారని తెలుస్తుంది మాకు. ఆయన కొడుకు పెళ్ళికి పొలోమంటూ వైఎస్ఆర్సీపీలో ఉన్న చిన్న చితక పిల్ల పెద్ద ఏమంటారో, అసలు పోకపోతే ఏమనుకుంటారో, ఏమనుకుందో బాస్ ఏమనుకుంటాడో, ఆయన ఏమనుకుంటాడో, రేపు ఒకవేళ ఈయన కానీ కానీ రాడనుకోండి, వస్తే ఏమవుతుందో అన్నట్టుగా పొలోమని అందరూ వెళ్ళిపోయారు. అంటే ఎంత నెక్సెస్ అంటాం కదా, ఆ నెక్సెస్ ఎంత ఉందంటే వాళ్ళల్లో. ఇప్పుడు ఒక ఏపీపీఎస్సీ ఎగ్జామ్ జరిగిన తర్వాత అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ 2018లో మేము దాన్ని ఫిలిమ్స్ నిర్వహించాం. ఆయన 5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. కనీసం ఈ ఎగ్జామ్ కూడా ఆయన పెట్టింది కాదు, మేము ఫిలిమ్స్ పెడితే దాదాపు 1.5 సంవత్సరాల తర్వాత మెయిన్స్ పెట్టి, ఆ మెయిన్స్ కరెక్షన్లో ఇప్పుడు ఇంతసేపు అందరూ మాట్లాడింది నేను ఎలా కరెక్షన్ చేసాం, మళ్ళీ దాని జోలికి దలుచుకోలేదు. అంత ఇది కేవలం ఆంజనేయులు గారు మాత్రమే, ఆంజనేయులు ఐపీఎస్ గారు మాత్రమే చేశారంటే చిన్న పిల్లోడు కూడా నమ్మడు. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ రాజశేఖర్ గారి ఎగ్జాంపుల్ ఉండనే ఉంది. సో దీని అంతటికీ జగన్మోహన్ రెడ్డికి చెప్పకుండా ఇవంతా జరుగుంటాయంటే మీరు నేను ఇద్దరం పిచ్చోళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏపీపీఎస్సీని ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ స్కామ్ కమిషన్, ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ స్కామ్ కమిషన్గా మార్చేశారు. ఏ బుద్ధున్నా, ఇంకా అంతకంటే గట్టిగా ఐపీఎస్ అధికారి కాబట్టి మనం మాట్లాడలేం, కానీ ఏ బుద్ధున్న వాళ్ళు కూడా ఏమంటారు ఈ లెవెల్లో హైలాండ్లో పెట్టి డ్రైవర్ల చేత, దాన్ని ఎలక్ట్రీషియన్ల చేత కనీసం భయం అన్నది లేదు. అదే రేపు బయటకు వస్తే నా పరిమం అయిపోతుందో, నేను ఏమైపోతానో కనీసం ఆలోచించరా? హౌస్ వైఫ్స్ చేత, వైట్నర్ చేత ఇవన్నీ బయటకు రాదనుకున్నారా? అంటే పొలిటికల్ ఇది ఎంతగా ఇన్వాల్వ్ అయిపోయారంటే ఆంజనేయులు గారు కావచ్చు, ఇంకా మనం గౌతమ్ సవాంగ్, ఆయన మనోభావాలు దెబ్బతింటాయి అని మనోభావాలుగుల్లో పీహెచ్డీ చేసిన వ్యక్తి కదా. కాకపోతే ఫార్చునేట్లీ ఏమైందంటే ఈయన మొదటి 2 ఒకటి డిజిటలు, ఒకటి మాన్యువల్గా చేసిన తర్వాత 3వ దీనికి ఆయన్ని కోర్టు మరీ మొట్టికాయలు కొడితే ఏం చేయలేక అప్పటి అడ్వకేట్ జనరల్ దాదాపు సగం ఒప్పుకున్నాడు కోర్టులో. ఒప్పుకున్న తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ చేస్తే ఆ తర్వాత ఈయన వచ్చాడు. ఈయన అంతకంటే ఎంత పెద్ద మహానుభావుడు అంటే, అరే రాష్ట్రానికి డీజీపీగా పనిచేసిన వ్యక్తి, అట్లాంటి వ్యక్తి కోర్టుకి అబద్ధాలు చెప్పాడు వ్యక్తి. కానీ వచ్చిన తర్వాత సిగ్గు లేకుండా మా గవర్నమెంట్ రాగానే రిజైన్ చేసి, ఇంకా 3 సంవత్సరాల పదవీకాలం ఉండగానే రిజైన్ చేసి నార్త్ ఈస్ట్కి పారిపోయాడు. ఎంతటి సిగ్గులేని వ్యక్తి కాకపోతే పారిపోయాడు. మీరు యూ కెన్ యాజ్ వెల్ క్వశ్చన్ ఏమని, పారిపోతే పోయి పట్టుకు రాలేరా అని. ఖచ్చితంగా పట్టుకు రావాలి. అంటే ఇది అన్ఫార్చునేట్లీ కోర్టు సాక్ష్యాలే ముఖ్యం. సో కోర్టు ఏం చేసింది, సిట్ను మేము వచ్చిన తర్వాత 2025 ఆగస్టు జూలై అనుకుంటాను అప్పుడు కేసు పెడితే
ఆ కేసులో మేము ఈయన్ని ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, అప్పటికే ఆయన జత్వానీ కేసులో ఉండగానే సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న వ్యక్తి, ఒక జర్నలిస్టు కూడా కలిసి వీళ్ళ ఇద్దరు ముగ్గురిని అరెస్ట్ చేసి దాదాపు 3-4 నెలలు, ఒక ఐపీఎస్గా ఉండి 3-4 నెలలు జైల్లో ఉన్నా అంటే ఇంకా అంతకంటే బతికేందుకు. ఆయన బ్రహ్మాండంగా ఆయన కొడుకు పెళ్ళికి ఇంతమంది పొలోని ఏమి సాధించాడని వీళ్ళందరూ వెళ్ళారు అంటే మీకు దాన్ని బట్టి బాగా ఒట్టిగా పోరు వెంకటకృష్ణ. మీరు నేను చాలా మ్యారేజ్ పోతాం, అదే ఎందుకు అంతంత క్లోజ్ పెళ్లికి వెళ్ళడం అనేది కాదులేండి, వాళ్ళకున్న సంబంధాలు కావచ్చు. ఓకే అబ్బా, ఇప్పుడు సపోజ్ రేపు నువ్వు మీ అమ్మాయికి పెళ్లి చేస్తావు అనుకుందాం, చేస్తాను, అందరినీ పిలుస్తాను అబ్బా. అదేనండి, చేస్తారు, అందరు వస్తారా? మీ ఫ్రెండ్స్ వస్తారు, మీకు సంబంధించిన వాళ్ళు వస్తారు, అట్లాగే ఆయన ఫ్రెండ్స్ వెళ్ళారు. మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ పాయింట్, కరెక్ట్ కరెక్ట్, మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. మరి మాత్రమే వచ్చారు, మా మిగతా పార్టీల వాళ్ళు రాలేదు. ఆయన పిలవలేదేమో, ఆయన మిమ్మల్ని పిలవలేదేమో సార్. ఏమో అదే ఇప్పుడు సీతారామాంజనేయులు గారు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని పిలవలేదేమో. సరే, ఇప్పుడు పెళ్లిని వివాదం చేయడం ఎందుకులేండి, వివాహాన్ని వివాదం చేయడం అంత కల్చర్ అనిపించుకోదు, దాని పక్కన పెడతాం. నా ఉద్దేశం వాళ్ళకున్న సంబంధ బాంధవ్యాలను బట్టి వారు వెళ్ళారు, అంతే, తప్పలేదు, దాని అంతటితో వదిలేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయినారు అని, ఎందుకంటే ఇది వాళ్ళ కొత్త కాదు. 2007-8లో రాజశేఖర్ ఇదే పని చేశాడు. ఇక్కడ నా ప్రశ్నకు సమాధానం రావట్లా విజయ్. ఇప్పుడు ఒక్క నిమిషం మీరు ఉండండి. విక్రమ్ గారు, విజయ్ ఒక మాట అన్నాడు,